ఈరోజు సింపుల్ ఫాస్టింగ్ డే రొటీన్ మీతో షేర్ చేస్తాను. నిన్న కోటి సోమవారం కదా, సో ఆ రోజు మార్నింగే గుడికి వెళ్ళేసి పొద్దున్నే ముందుగా దీపం పెట్టేశామన్నమాట. ఇంకా ఈవినింగ్ వీలైనా అవ్వకపోయినా అనేసి పిల్లలకి ఎట్లైనా స్కూల్కి హాలిడేనే కదా, సో ఇంటికి వచ్చాక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయించేసి ఇంక ఏదున్నా కానీ మన కుకింగ్ అయితే తప్పదు కదా, సో ఫస్ట్ కుకింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా అది చూస్తుంటే మనకి నోరు ఆగుతుందా, ఇంకా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం లెమన్ హనీ వాటర్ తాగేసాను అనమాట. అది తాగిన తర్వాత కొంచెం లంచ్ టైంలో ఒక ఫ్రూట్ తిన్నానమాట, డ్రాగన్ అండ్ బనానా ఫ్రూట్. యాక్చువల్గా మనం గట్టిగా అనుకుంటే ఉండగలము, నాకైతే అసలు యాక్చువల్గా తినాలని కూడా అనిపించలేదు, బట్ తినాలి అని తినడమే అంతే, ఏమీ తినకుండా ఉండకూడదు అనేసి. సో ఇంకా అది అయిపోయాక కొంచెం టైం పాస్ చేద్దాము అనేసి టీవీ చూస్తూ అలా క్రాఫ్ట్ వర్క్ చేసేసి ఇంకా నైట్కి వచ్చేసామన్నమాట. దేవుడికి పాయసం చేశాను, అలాగే నేను కూడా పులగం చేసుకొని రెడీగా ఉంచేసుకొని ఇంకా దేవుడి దగ్గర మంచిగా దీపాలు మొత్తం రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇంట్లో దీపాలు పెట్టేసి బయట తులసి చెట్టు దగ్గర కూడా దీపాలు పెట్టేసి నెక్స్ట్ ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, చుక్కలు చూసి తినాలి అంటారు కదా, ఇక్కడ నాకైతే ఫోటోలో చుక్కలు కనిపించట్లేదు, డైరెక్ట్గా అయితే కనిపించాయి అనమాట. ఇంకా మా హస్బెండ్కి కాల్ చేసి రమ్మని చెప్పాను అనమాట. ఈ లోపల ప్లేట్లో సర్వ్ చేసేసుకొని మా హస్బెండ్కి ఫస్ట్ ముద్ద పెట్టేసి ఇంకా నేను తిన్నానమాట. సో ఇలా నా డే జరిగింది, చాలా బాగా జరిగిందనమాట. మీరు ఉంటే ఎలా జరిగిందో కామెంట్ చేయండి.